రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాదు, వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు అని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సార్, ఆయన నిన్న మీరు చూపించిన ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ కౌల్ షెగ్దర్ రాసిన పుస్తకాన్ని మీరు నిన్న మార్నింగ్ డిబేట్లో దానిలో మీరు క్లియర్గా చెప్పారు 10% సభ్యులు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు అని చెప్పి. కేశవ్ కూడా అదే బుక్ చూపిస్తూ ఆయనకి ఛాన్సే లేదు, ప్రతిపక్ష హోదా రాదు వైసీపీకి అంటూ ఉన్నారు. ఏంటి తేడా? ఇదన్నీ నిజమే, నేను కూడా చూశాను కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్. కేశవ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్, నాకు బాగా పర్సనల్గా తెలుసు. ఐ హావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. సో ఆషామాషి వ్యవహారంగా మాట్లాడే మనిషి కాదు. సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు కేశవ్, ఎందుకంటే పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే మాట్లాడతారు. ఇప్పుడు జగన్, ఇదే జగన్ ఇవాళ 10% లేకపోయినా నాకు ఇవ్వాలి, 10% ఉండాలని ఎక్కడా అర్హులు లేదు అంటూ స్పీకర్కి లెటర్ రాసిన జగన్ అసెంబ్లీలో ఏమన్నాడు? అదే అసెంబ్లీలో నేను చిటిక వేస్తే మీ 23 మందిలో 5 వెళ్ళిపోతే నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కూడా పోతుంది అని చంద్రబాబు నాయుడు వైపు చూపెడతాను లేదా? అందువల్ల ఇవాళ మళ్ళీ అదే జగన్ ఏమంటున్నాడు? నాకు 10% లేకపోయా లేదు నిబంధన ఎక్కడుంది అంటున్నాడు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి చిటికలు వేసి 5-6 టీడీపీ ఎమ్మెల్యేలు పోయి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ తీసేసేవాడు. తీసేసినప్పుడు నేను ఇవాళ ఏం చెప్తున్నదో అదే వాదన టీడీపీ చెప్పేది, ఇంకే కొత్త వాదన చెప్పేది కాదు. అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళకి సామర్థ్యం ఉన్నా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. కేశవ్ డిఫెండ్ చేసుకోవచ్చు. కేశవ్ అన్న చూశాను నేను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను నిన్న కౌల్ షెగ్దర్ చూపెట్టాను, అదే కౌల్ షెగ్దర్ను ఆయన చూపెట్టాడు. సో ఎవరైనా అదే చూపెట్టాలి. కౌల్ షెగ్దర్ కాదు, నిన్న పీడీటీ ఆచారి అంటే ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ద 6th ఎడిషన్ కౌల్ షెగ్దర్ రాసిన దాన్ని ఎడిట్ చేసిన పీడీటీ ఆచారి. ఆయన ఆర్టికల్ కూడా ఇవాళ ది హిందూ పత్రికలో ఎడిట్ పేజీలో ఉంది, చదవండి. ఆ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏంటి, దాని పని ఏంటి, దాని స్టేటస్ ఏంటి, 10% లేదు అన్నది ఎంత నిజమో చెప్తారు. పీడీటీ ఆచారి ద ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. సో నిన్న కేశవ్ నేను అందరము కోట్ చేసిన ఇదే కౌల్ షెగ్దర్ పుస్తకం ఎడిటర్ ఆయన ఇవాళ ది హిందూలో రాసిన ఆర్టికల్ దయచేసి చదవండి. నేను చెప్పిందే చెప్పాడు, కేశవ్ చెప్పింది కాదు అని చెప్పాడు. కేశవ్ పేరు ఆయన ప్రస్తావించకపోవచ్చు, సో నేను నా పేరు ప్రస్తావించకపోవచ్చు, కానీ 10% ఉండాలి అన్న నిబంధన ప్రస్తుతము లేదు. అది ఎందుకు లేదో కూడా వివరణ చెప్తాను నేను మీకు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన కేశవ్ విమర్శలు చేసుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు అది. ఎందుకంటే ఆయన చాలా ఆసక్తికరంగా కూడా ఉన్నాడు. ఇసుక ఖాతా, మద్యం ఖాతా పుస్తకాలు చదవడం కాస్తంత ఆపి కౌల్ షెగ్దర్ కూడా ఒకసారి చదవండి అన్నాడు. చాలా మంచి సజెషన్ ఇచ్చాడు, కౌల్ షెగ్దర్ చదవండి. నాకైతే ఇసుక ఖాతా పుస్తకాలు లేవు, మద్యం ఖాతా పుస్తకాలు లేవు, మీకు కూడా తెలుసు కదా, అందరూ తెలుసు కదా. నాకున్న పుస్తకం ఈ కౌల్ షెగ్దర్ ఒకటే. అందువల్ల ఈ కౌల్ షెగ్దర్లో ఏంటి ఏమన్నాడు? కేశవ్ ఫస్ట్ చెప్పింది జగన్ లేఖలో ఉన్న తప్పుల గురించి ప్రస్తావించారు. అది కరెక్ట్, కేశవ్ చెప్పింది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఆ లేఖ ఎవరు డ్రాఫ్ట్ చేశారో తెలియదు, కానీ ఘోరమైన తప్పులేదు ఉన్నమాట నిజం. ఎందుకంటే నేను ఆ తప్పుల గురించి ఎందుకు చర్చ పెట్టలేదు అంటే అసలు విషయం పక్కకు పోతుంది. ఇప్పుడు అందులో ఉన్న ఫ్యాక్చువల్ ఎర్రర్స్తో కాదు, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అని నిన్న కూడా నేను చెప్పాను. జగనా, చంద్రబాబా, రాహుల్ గాంధీ అనేది కాదు, వాట్ ఈస్ ద బేసిక్ స్టాట్యుటరీ పొజిషన్, చట్టం ఏం చెప్తుంది వరకే నేను పరిమితమయ్యాను. ఎందుకంటే నేను 2019లో కాంగ్రెస్ పార్టీకి, 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాను. 5 ఏళ్ల కిందే చెప్పాను, 10 ఏళ్ల కిందే చెప్పాను. జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సమయంలో కూడా నా స్టాండ్ అదే, నా స్టాండ్లో ఏమీ తేడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి లేఖలో తప్పులున్నమాట నిజం. ఉదాహరణకు సభ్యుల ప్రమాణ స్వీకారం ట్రెడిషను, కస్టమ్ అని రాశాడు. అది కస్టమ్ ట్రెడిషన్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్. ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాంప్రదాయము, ఆనవాయితీ కాదు, అది రాజ్యాంగ రీత్యా నియమం. ఇక ఆ లేఖలో ఉపేంద్ర 1984లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నిన్న కేశవ్ కూడా ప్రస్తావించాను. నాకు గుర్తున్నంత వరకు కూడా ఉపేంద్ర రాజ్యసభ సభ్యుడు, లోక్సభలో కాదనుకుంటాను. ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయాక లోక్సభకి ఎలక్ట్ అయినట్టున్నాడు. సబ్జెక్ట్ కరెక్షన్, ఆ వివరాలు ఇప్పుడు ముఖ్యం కాదు కనుక నేను వాటిని వెరిఫై చేయలేదు. సో అలాగే పి జనార్దన్ రెడ్డికి కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు అని జగన్ రాశాడు.
అది కాదు అని కేశవ్ అన్నాడు. ఐ థింక్ కేశవ్ ఈజ్ రైట్. నేను కూడా దాన్ని పూర్తిగా వెరిఫై చేయలే, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ ఉన్నది కదా. నా ఇంట్రెస్ట్ కౌల్ అండ్ షెక్దర్ కనుక, సో నా ఇంట్రెస్ట్ వేరే. సో అందువల్ల జగన్ రాసిన లేఖలో తప్పులు ఉన్నమాట నిజం, అది వేరే విషయం. కానీ జగన్ తప్పులు రాశాడా ఒప్పులు రాశాడన్న దానిపైన చట్టం మారదు. ఇక కేశవ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కేశవ్ అంటే వ్యక్తి కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇచ్చిన వివరణ, తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక వివరణ. అందువల్ల వ్యక్తిగతంగా మనం చూడకూడదు. సో ఆ వివరణలో రైజ్ చేసిన మొదటి అంశం ఏంటంటే, అసలు పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ ఆ చట్టాన్ని జగన్ కోట్ చేస్తున్నాడు. ఆ జీతాల గురించి చేసిన చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిసైడ్ అవుతుందా అన్నాడు. సో నిజమే, పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 12B జగన్మోహన్ రెడ్డి కోట్ చేసామా నిజం. కానీ దాని ఆధారంగానే ఆ జీతాలు ఇచ్చే దాని ఆధారంగా డిసైడ్ చేస్తారా అని కేశవ్ వాదన. కానీ మీరు ఇందులో పేజ్ 150 స్క్రీన్ పైన కూడా మీరు ఈ పుస్తకం చూడొచ్చు. మీకు పేజ్ 150 అనేది ఈ పుస్తకంలో మీకు క్లియర్గా పేజ్ 150 ఆఫ్ ది యాక్ట్, ఈ కౌల్ అండ్ షెక్దర్ అనే పుస్తకంలోనే పేజ్ 150లో చాలా క్లియర్గా మీకు ఉన్నదేంటి, అది స్టాట్యుటరీ పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, స్టాట్యుటరీ రికగ్నిషన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ యాక్ట్ ఆఫ్ 1977, అంటే పార్లమెంట్ 1977లో చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ చట్టం ఆధారంగానే నిర్ణయించబడుతుంది అని ఇదే కౌల్ అండ్ షెక్దర్లో పేజ్ నెంబర్ 150లో రాశారు. ఇప్పుడు చెప్పమనండి కేశవ్ గారిని. కేశవ్ గారికి ఇదంతా పెట్టాను నిన్న కంప్లీట్గా, ఈ ఎక్స్ట్రాక్ట్స్ కూడా కేశవ్ గారికి పంపించి, ఐ వాంట్ మీ నాలెడ్జ్ కూడా కావాలి నాకు దీనిపైన ఏంటంటే, బహుశా ఆయన బిజీగా ఉండి చూసుండడు, సో నాకు రిప్లై రాలేదు. సో అందువల్ల మొదటి పాయింట్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ ప్రకారం డిసైడ్ చేస్తారంటే ఆ యాక్టే ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది. ఇది మీకు అందుకే కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ నెంబర్ 150లో క్లియర్గా ఉంది. ద స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఇవ్వటానికి ప్రాతిపదిక పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్టే. ఇవాళ పీడీటీ ఆచార్య ద హిందూలో రాసిన వ్యాసంలో కూడా, హిందూ ఎడిటోరియల్ పేజ్లో ఇదే విషయం రాశాడు ఆయన, మా ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. అండ్ ఇదే కౌల్ అండ్ షెక్దర్, కేశవ్ కోట్ చేసిన కౌల్ అండ్ షెక్దర్ పుస్తకాన్ని 6th ఎడిషన్ ఎడిట్ చేసిన తను. సో ఆయన కూడా అదే చెప్పాడు, నేను చెప్పిందే చెప్పాడు. సో 1977 చట్టమే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది అని. సో అందువల్ల ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ చట్టమైనా పార్లమెంట్ చట్టమైనా ఏం చెప్తుంది, ఈ రెండు చట్టాలు చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 150 ఆఫ్ ఇదే కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ 150లో కింద ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది చూడండి మీరు. ఈ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్పారు 1/10 ఆఫ్ ది లోక్సభ ఉండాలని, ఎక్కడా లేదు అసెంబ్లీ ఉండాలని. అందులో ఉన్నది ఏంటి, ఏ పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ నెంబర్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పక్షమై ఉండాలి, ఆ పక్షాలలో మీ అందరికన్నా ఎక్కువ సీట్లే ఉండాలి. ఈ రెండే ఉన్నాయి అందులో. ఇది 1977 పార్లమెంట్ చట్టంలో ఇదే ఉంది. మీకు